మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో విషయాన్ని నేను మీతో ఈ సమయంలో చెప్పాలని ఆశపడుతున్నా. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టేశాడు, పూర్తి చేశాడు. ఏం చేయలేదు దేవుడి కోసం. అతను అప్పటికి అంతకు మునుపు ఏయో పెద్ద పెద్ద అద్భుతాలు ఏం చేయలేదు ఆయన. కానీ దావీదు ఇచ్చిన బంగారం, దావీదు ఇచ్చిన వెండి, దావీదు ఇచ్చిన ఇత్తడి, దావీదు ఇచ్చిన మెటీరియల్ అంతా తీసుకొని దావీదు ఏం చెప్పాడంటే, నాయనా దీంట్లో నువ్వేమీ తీసుకోవద్దు, ఇంకా సమకూర్చి దేవుని మందిరాన్ని కట్టు అని చెప్పాడు. చాలా చాలా క్వాలిటీగా కట్టాడు మందిరాన్ని, చాలా అద్భుతంగా కట్టాడు. ఆయనే కదా మన దేవుడు. సొలొమోనుతో మాట్లాడినాడు యెహోవా దేవుడేనా? ఆయన మన దేవుడేనా? ఆయన కాదా? ఆయన ఆ రోజు రాత్రి ఈయన కట్టిన మందిరానికి, ఈయన చూపించిన విధేయతకి రాత్రి ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై సొలొమోనా నీకేం కావాలి అని అడిగాడట. అంటే దులిపేశాడు, దుమ్ము దులిపేశాడు. వేసారు రక్తం చేయం, దుమ్ము దులిపేశాడు దేవుడి కోసం. అంతే, ఉంచలేదేమి, మొత్తం తీసి మొత్తం కడిగేసాడు. ఒక రకంగా చెప్పాలండి, మొత్తం తీసి పడేశాడు. వాళ్ళ నాన్న ఎంత దాశాడో, అయ్యి బాబోయ్ జాగ్రత్తగా చెయ్యాలి, ఒబ్బుడిగా చెయ్యాలి, ఒబ్బుడిగా చేయాలి. మీ ఇంట్లో చేసుకోండి అలాగా, దేవుడు చేయకండి, దేవుడు చేయొద్దు. ఎంత శ్రేష్టమైన గొర్రెనిస్తే అంత ఆనందపడిపోయాడు కదా. నువ్వు సత్క్రియ చేయలేదంటాడు. మనకి ఆ పిక్చర్లో కనబడుతూ ఉంటుంది కదా, ఏత్తాడు మళ్ళీ ఏమనిపిస్తుంది చూసారు? అది మళ్ళీ ఏమనిపిస్తుంది, హే అనవసరంగా దేవుడికి ఎంత ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ తీసేస్తాడు. కాలిపోయేదానికి వడ్లయితే ఏంటి, బూడిదైతే ఏంటి అనుకొని ఉంటాడు కదా. వడ్లు పొల్లు ఉంటుంది కదా, పొల్లు అంటారు కదా, ఆ పొల్లు కూడా ఎలా ఉంటుంది, దాంట్లో కలిపేసి వేసేసి కట్టేశాడు, అక్కడ పెట్టేశాడు. దేవుడికి బాధ అయిపోయింది. నాకు ఇలాంటిది ఇస్తావా నువ్వు? నాకు వద్ద అర్పణ, నువ్వే ఉంచుకో. దేవుడు మారం చేస్తున్నాడు, నాకు వద్దది, నువ్వే ఉంచుకో. నేను అర్పణని అంగీకరించలేదు, ఎత్తుక్కుంటున్నాడు. శ్రేష్టమైంది ఏది, అది శ్రేష్టమైంది, దాన్ని తీసుకున్నాడు. దేవుని సన్నిధిలో అర్పణగా అర్పిస్తేనట, దేవుని యొక్క సన్నిధి దిగొచ్చి అర్పణ తీసుకెళ్ళిపోయిందంట. సొలొమోనుతో దేవుడు అన్నాడు, నీకేం కావాలి సొలొమోను అన్నాడు. సొలొమోను అన్నాడు, అయ్యా నీ ప్రజల్ని అనడానికి కావాల్సిన నాకు వివేకం దయచేయను ఆయన, వాళ్ళు నడిపించడానికి కావాల్సిన జ్ఞానం దయచేయను ఆయన అని అడిగితే, నువ్వు నీ శత్రువులు ప్రాణం అడగలేదు. అసలు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు అని అంటే, ఒక్క మాటలో చెప్పొచ్చుగా, దేవుని కోసం అతను ఇంత ఖర్చు పెట్టాడని. ఏమండి, ఇంతకన్నా పెద్ద మాట ఏమైనా ఉందా? ఏం చేశాడు చెప్పండి? పోలే కాదండి, దేవుడు ప్రత్యక్షం అవడానికి వేరే వేరే కారణాలు ఎన్నో, నాలుగు చెప్పండి మీరే. ఆయన చేసినది అదే కారణం, అది ఒక విత్తనం. సొలొమోను దేవుడి కోసం ఖాళీ అయిపోయాడు కదా, ఖర్చు అయిపోయాడు కదా. ఏం నష్టం తెలుసా?
సొలొమోను కాలములో వెండి వాడుకలో లేదట. ఇంట్లో పాత్రలు కూడా, ఇప్పుడు సపోజ్ మనకి కప్పు ఉందనుకోండి, పెంగాణి కప్పు కదా, ఆయన బంగారం కప్పు వాడాడంట, వెండి వాడలేదంట. చాలా అసలు వేస్ట్ అంట. అంటే ఎంత దీవించాడో చూడండి. అప్పుడు పాడొచ్చు మనం, దీవించవే సమృద్ధిగా అని పాడొచ్చు. అది ఇప్పుడంతా మనం ఏం పాడుకోవాలి? నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే. అప్పుడు పాడొచ్చు ఏమని? దీవించావే సమృద్ధిగా. మళ్ళీ ఆటలను చూసుకొని మళ్ళీ మనం పాడైపోకూడదు. మళ్ళీ దేవుడు దీవించాడా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడా? దేవుడు మనల్ని బలపరుస్తాడు. అదొక విత్తన ప్రక్రియ, అందులో మార్పు ఏమీ లేదు. దేవుని కోసం ఎంత విత్తుతామో అంత కృపను మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు మనం ఎంత గొప్పగా నిలబడతామో అంత గొప్పగా ఆయన కూడా మన పక్షంగా నిలబడతాడు. యేసు రక్తమే జయం. స్తోత్రం. అది మనం నేర్పాలి, అది చెప్పగలగాలి. వాళ్ళందరితో కూడా ఆయన చెప్తున్న మాటలకి వాళ్ళు ఎంత ప్రోత్సాహపరచబడ్డారో ఈరోజు సంఘం కూడా ప్రోత్సహించబడాలి. నేను ఇవ్వడమే కాదు, నేను పని కూడా చేయాలి. నేను పనే కాదు, ఇచ్చే విషయంలో కూడా నేను నా చేయిని ప్రభువుని ఆశీర్వదించాలి, నా ప్రభువు దీవించాలి, నా ప్రభు నా చేతిని బలపరిచి నన్ను ఇచ్చే స్థితిలో దేవుడు నన్ను ఉంచాలి అనే స్థితి మన కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్తున్న మాటలు వాళ్ళకి అర్థమై వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకు కావాలి వాళ్ళని పెట్టంటే, నీకెందుకు పెడతానుగా, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా రాజు, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, మీరంతా వెనక్కి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోయి కావాలా కానీ వాళ్ళు పని చేస్తున్నారా, మీరేమో ఇక్కడ ఇంటి వాళ్ళు కూర్చుంటే కుదురుతుందా? బాధ్యత చెప్తున్నాడు. ఆయన చూసుకుంటున్నాడు ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు ఖాళీగా ఉన్నారు. వాళ్ళు ఏంటి ఖాళీగా ఉండడం అంటే? ఖాళీగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? మాకు రాదు. చెప్పండి, ఏంటిది? మీకు రాదా? మాకు రాదు. ఏమవుతుంది? ఏమీ రాదు. మాకు వచ్చేయండి, ఇవన్నీ వచ్చేస్తాం ఉన్నారా? వచ్చి రావు, అవన్నీ నేర్చుకోవాలి. మాకు అంట్లు కడగడం రాదు, మాకు గిన్నెలు అంత పెద్ద పెద్ద గిన్నెలు చేతులు పెట్టడం రాదు. చిన్న కంచాలు కడుగు, మాకు ఆ కంచాలు కడిగితే చేతులు తుప్పట్టిపోతాయి. మొన్న ఒక సహోదరి నా కోసం ప్రార్థన చేయండి అంటుంది. అప్పుడు నాకేమనిపించిందంటే, యేసుప్రభు అంటాడు కదా, మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఎంతో సైలెంట్గా, ఏ అమ్మా అంత ఆశ కలిగిందే నీకు, ఏమని ప్రార్థన చేయమంటావా నన్ను అంటే, కంచాలు కడగడానికి దేవుడు నాకు అభిషేకం ఇవ్వాలని ప్రార్థన చెయ్యండి పాస్టర్ గారు అంటాడు. అమ్మ నువ్వు అంత సాగదీకి తల్లి, నీకు దండం పెడతాను, వీళ్ళు సరే ప్రార్థన చేస్తాను. కంచాలు కడగడానికి ప్రార్థన చేయాలా తల్లి? ఏ అమ్మా నన్ను, నా చేతులు కొట్టుకుపోతాయండి. నువ్వు కొట్టుకుపోయి చేతులు ఎందుకులే కానీ, ఆ కొట్టుకుపోకుండా అక్కడే ఉంచే తల్లి. నువ్వు కంచాలు కడిగితే వాళ్ళు మంచాల టైంకి కూడా ఇంటికి వెళ్ళరు అండి, మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్తుంది పాపంలాగా. తండ్రి ప్రభువా, ఈరోజు కనీసం ఒక 8 కంచాలైనా కడిగేటట్టు నాకు కృపదయిచ్చే ప్రభువా. నాయన తండ్రి అనుకోండి, ఈ వెళ్ళే లోపల వీళ్ళు మనవాళ్ళు దుమ్ము దులిపేసి కంచాలు ఎగరేసి కొట్టేస్తారంటే, ఏ రక్తం తపాలు ముంచి నడుచుకుంటా ప్రభువా, ఈరోజు ఎన్ని కంచాలైతే నాతో కడిగించుకుంటావో అంత శక్తిని, నాకు బలమును నాకు దయచేయండి ప్రభువా. ఆరోగ్య ప్రదాత ఇంది, నువ్వు ఇంకా కంచం కడగలేదు, ఆరోగ్య ప్రదాత ఆయన్ని చంపేస్తే మా ఇద్దరు కంచాలు గొడవాలి. నీకు ప్రార్థన చేయాలా తల్లి? ఏమని ప్రార్థన చేయాలి నీకోసం? ఏమని ప్రార్థన చేయాలి? ఏంటే ఏంటే ఇంకా స్లోగాను, మా పిల్లండి కడగలేదండి, 2 పిల్లల్ని వేసుకుని మా పిల్లేం కడుగుతుంది? కడగదు. ఎందుకు కడుగుతుంది? కడక్కవు, నువ్వేం కడక్కవు.
నీ బతుకు అలాగే ఉంటుంది. నీ ఎందుకు అనారోగ్యాలు, ఎందుకే దరిద్రాలు అనుకుంటున్నారు? ఆ దరిద్రాలు అందుకే దేవుడు పని చేయరు. చీపు పెట్టుకుని తొడమంటే జాగ్రత్త తల్లి. నేను ఆ అమ్మాయికి చీపురు ఇచ్చారేంటి రానాను లాగేసుకుని మరి తుడిచేస్తున్నాను అండి. ఆ కిలోమీటర్ ఎంత టైం పడుతుందో చూడు, అక్కడ తొట్టలేదు నడలేదు, అంత దూరం నడుచుకెళ్ళాలి. మనది ఇక్కడ అక్కడ ఉంది, ఆ బారి నుంచి ఆ బారికి నడుచుకెళ్ళాలి. ఎలా ఉండాలి ఏమండి? ట్రైన్ వెళ్ళిపోతుందండి, ఆ ట్రైన్ ఎక్కితేనే నువ్వు ఫ్లైట్ని అందుకుంటావండి. అప్పుడు ఏం చేస్తారండి? దీవించవే సమృద్ధిగా నీ కోసమే ప్రభువా చూడమని యేసు నామములో ట్రైన్ ఆగిపోవును గాక అంటావా? ఏమండి ఈ స్లో మోషన్ అంతా ఏమవుతుంది? వెంటనే ఒక్కసారి అలా వేసుకొని సెంటు పిల్లని ఏం చేస్తుంది? ఆ మాత్రం అన్నా అవుతుందా అవుదా? మరి అదేదో ముందే ఆడచ్చుగా, అదేదో ముందే ఆడచ్చుగా. దేవుడి కోసం పనిచేయని మొహం ఎందుకు? మొహం ఎండలో పాంపులేట్ పని నా మొహం ఎర్రగిపోతుంట. వద్దొద్దు, లోపలే ఉంచు. కురుపులో కుళ్ళిపోయో ఎక్కడో లోపలే ఉండండి, బయటకు వద్దాయి. ఆ మొహం మళ్ళీ నల్ల మచ్చలు పడిపోయి గొక్కుని పొరపాటు. చెప్పండి అయ్యా, మగోళ్ళు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి. ఎవరు బాబా కొల పెట్టకండి ఆ శరీరాన్ని, అలాగా వెళ్ళండి, బయటకు వెళ్ళండి దేవుడి పని కోసం అని చెప్పండి. ఖాళీగా ఉండడం ఆయన అంటున్నాడు, పని చేసేవాళ్ళు పని చేస్తారు కదా, ఖాళీగా ఉన్నవాళ్ళు మీరేం చేస్తారు? వెళ్ళండి దేవుడి పనికి, వెళ్ళండి, వెనకాలండి, కావలు కాయండి. అంటే ప్రతి వాళ్ళకి ఏముంది? పని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి, ఈ దీవెన నువ్వు పొందుకోవడానికి ప్రయత్నం చేయదు గాక. ఇలాంటి అభిషేకం ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇచ్చును గాక. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ యొక్క ఆత్మీయ పరిచర్యలో వాళ్ళు తీసుకునే అద్భుతమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా వాళ్ళని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒక సిస్టమ్ వాళ్ళందరూ చెప్తున్నాడు, మీరు ఖాళీగా నువ్వు ఇంటికి ఖాళీగా ఎందుకుంటున్నావు? నువ్వు అన్నయ్య మొహం ఎర్రబడిపోద్ది అన్నయ్య. ఎర్రబడిపోయింది. దేవుడి కోసం పని చేయాలి. నాలాగైతే నెహెమ్యా ఒక్క గోడ అయ్యేది కదా. మన నోరు పాడేసి ఉంటాం కదా, మనలో అయితే గోడ కావాలన్నా పని చేస్తారా? ఆయన పని చేయించాడు అందరితో. అందరూ ఏం చెప్పాడు తెలుసా? చూద్దాం, మాటలు చదివి ముగించేసుకో. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను. వారికి మీరు భయపడకండి, భయపడద్దు. మీ సాయం చేస్తారు దేవుడు. వాళ్ళకి భయపడకండి, దేవుడు మీకు సాయం చేస్తాడు. పని ఆపొద్దు, మీరు పని చేయండి. మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను. మీరు అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా నిలబడండి ఈ పనిలో. మనం ఇప్పుడు కనుక ఆగిపోతే ఈ గోడ అవ్వదు. ఈ గోడ పూర్తి చేయాలి, ఎలాగైనా పూర్తి చేయాలి. ఎప్పుడు దేవుని కోసం అలా కొన్ని అడుగులు వేయగలుగుతామో నేను అనుకుంటాను, ఆ పని చేసిన వాళ్ళందరినీ ప్రభు దీవించుంటాడు. ఆ పని చేసిన వాళ్ళందరినీ కూడా ప్రభు దీవించుంటాడు. మనం దేవుడి పని కోసం అలా నిలబడాలి. అలాంటి జాలి దేవుడు అలాంటి దేవుడికి జాలి కలగాలి. నేను ఒకసారి అలా చూస్తూ ఉంటాను, కొన్ని రకాలైనవి వాటిని దేవుడు ఎంత అద్భుతంగా సంరక్షించుకుంటాడా అని. పావురాలు చూడండి, తెల్ల పావురాలు పెంచుకుంటాం, మరి నల్ల పావురాలు ఎవరన్నా పెంచుకుంటారా? ఎవరు పెంచుకోరు, అవి అలా తిరుగుతూ ఉంటాయి. కానీ వాటిని ఎంత సేఫ్గా ప్రభు ఉంచుకుంటాడో,
వాటిని ఎంత వాళ్ళకి జబ్బులు అవన్నీ రానివాడు. కుక్క రోడ్డు మీద పడుకుంటుంది, మనం ఇంట్లో కుక్క అయితే ఇంట్లో పెడతాం. ఎంత వేడి తీవ్రత ఎండ ఉంటుందని పాపం కుక్కలు అలా అలా నడుచుకుంటూ వెళ్తాయి. అవి చచ్చిపోతూ ఉంటాయండి. సావో, దేవుడిని అడిగి కాపాడుతూ ఉంటాడు. ఎన్నో రకాలైన జీవకోటి ఉందండి. చలి విపరీతం. ఈ డిసెంబర్ నెలలో మనకి ఎంత చలి ఉంటుందండి. ఆ చలిలో వాటిలన్నింటిని ఎవరు కాపాడుతున్నారు? దేవుడే కాపాడుతున్నాడు. అలాగే దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. ఎండలో కాపాడుతాడు, చలిలో కాపాడుతాడు, భయంకరమైన వేడిమిలో కూడా ఆయన మనల్ని కాపాడుతాడు. ఇటు విశ్వాసం కలిగిన వాళ్ళమై మనం ఈ పనిలో వెనుతిరగకుండా నిలబడదాం. ఈ పనిలో వెనుతిరగకుండా నిలబడదాం. మనం ఎలా ప్రారంభించామో ఆత్మ సంబంధంగా తుదకు అలాగే ముగిందాం. ఎలా ప్రారంభించామో అలాగే చివరి వరకు ముగించడానికి దేవుడు మనందరికీ శక్తిని కలుగ చేయునుగాక. అదే భారం, అదే కష్టం. ప్రార్థన చేస్తాను, ప్రభా నాకు కొంచెం శక్తి, ప్రభా ఇంకొంచెం బలం ఇవి. ఇంకా నేను చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఇదివరకులాగా లేదండి. మెల్లమెల్లగా కొంచెం బాడీ తేడా అవుతుంది. ఇదివరకు ఉన్నంత బలం, ఇదివరకు ఉన్నంత ఆ స్టామినా లేదు, తగ్గింది. ఇంకా తగ్గింది. నేను దేవుడిని అదే అడుగుతున్నాను, ప్రభా నాకు కొంచెం బలం ఇవి. చేయాల్సిన పని ఉంది. ఇన్ని సంవత్సరాలు నీ కృపలో దాచి కాచి కాపాడు. ఎక్కడ అలసిపోకుండా కృప చూపించావు. ఏ విషయంలో మేము ఈ పని చేయలేము, ఈ పని మా వల్ల కాదు అనుకున్న స్థితిలో మమ్మల్ని ఉంచలేదు. ఎంత కష్టమైనా ప్రారంభించి దాన్ని ముగించడానికి నువ్వు మాకు సహాయం చేసావు. ఇప్పుడు కూడా మాకు శక్తిని దయచేయండి నాయన. నేను ఒక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుని పని కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ఇంటి కొరకు మీరు అదే భారము, అదే ప్రార్థన మీరు చేయగలగాలి. కొంచెం నెమ్మది పడగానే ప్రార్థన సన్నగిల్లకూడదు. కొంచెం స్థితి మారగానే ప్రార్థన సన్నగిలిపోకూడదమ్మా. మన స్థితి మారినప్పుడు మనం చేసే పనుల వల్లే మనం తర్వాత పడిపోతాం. నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1, 2, 3, 4 మనం ఎక్కాం దేవుని సన్నిధిలో. ఒకప్పుడు మన స్థితి, మన పరిస్థితి చాలా చిన్నది. అంటే ఒకప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కడో దాకా అక్కర్లేదు, నా వరకు నేనే చెప్తాను. నేను పరిచర్య ప్రారంభంలో వచ్చే సమయానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాం. ఇక్కడ రావడం ఒక సవాల్తో కూడినట్టుండేది నాకు. బస్సులో వచ్చేవాడిని ఫస్ట్. ఆ తర్వాత బస్సులో రావడం టైమింగ్ సెట్ అవ్వట్లా. నేను పని చేసుకోవాలి, ఆ పని ముగించుకొని రావాలి ఇక్కడికి. అప్పుడు సన్నిధి మధ్యాహ్నం చల్లగా ఉంటుంది కదా, చాలా చల్లగా ఉంటుంది మధ్యాహ్నం. ఏమండి, ఆ చల్లటి వెన్నెల్లో, మధ్యాహ్నం చల్లటి వెన్నెల్లో వచ్చేవాళ్ళం 2 గంటలకి. 2 గంటలకి బండి ఎలా కొట్టుకొచ్చేవాళ్ళం అంటే చాలా హడావుడిగా, చాలా స్పీడ్గా. షాప్ కాడ నుంచి ఇంటికి వెళ్ళి భోంచేసి వెళ్ళాలి. అలా అయితే నేను 1 గంటకి ముగించాలి పని. 1 గంటకు ముగించడానికి ఇక్కడ పని అయ్యి వచ్చేది కాదు. 2ంటికి అక్కడ బిగిన్ అయిపోవాలి, లేకపోతే ఇక్కడ 3ంటికని రాము. భోజనానికి వెళ్ళేవాళ్ళం కాదు. మధ్యాహ్నంలో ఎన్ని రోజులు భోజనం చేయలేదో ప్రభువుకు తెలుసు. అప్పుడు కూడా వచ్చేది కాదు. నేను ఒకసారి మెదుశాల వచ్చేవాడు నాతో, ఒకసారి నేను ఒకడే వచ్చేవాడిని. ఫస్ట్లో నేను ఒకడే వచ్చేవాడిని, తర్వాత మెదుశాల వచ్చేవాడు కొన్నాడు. తన బొట్టి గంట కల్లా భోజనం చేసి వచ్చేవాడు, ఒకసారి భోజనం చేయకుండా వచ్చేవాడు. ఎంత ఎలాగంటే అలాగా వచ్చావు. ఆ బండి ఒకసారి మధ్యలో ఆగిపోయింది. ఆ బండి పాత బండి రిపేరీ అవడం వల్ల చాలా ఇబ్బంది. ఆ తర్వాత దేవుడు కృప చూపించాడు. కొన్ని సంవత్సరాలు సేవ గడిచింది. ఒక కొత్త బండి కొనుక్కున్నాం. కొన్ని సంవత్సరాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక చిన్న ఇండిగా కొనుక్కున్నాం. ఆ తర్వాత దేవుడు మళ్ళా ఆ బండి కూడా యాక్సిడెంట్ అయింది, ఇబ్బంది పడింది. ఆ తర్వాత బండి పాడైంది అనుకున్న తర్వాత దేవుడి కృపను బట్టి ఒక మంచి బండి కొనుక్కున్నాం. నిన్న మొన్నటి దాకా తిరిగాం. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కామా ఎక్కలేదా? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కిందకి దిగిపోవాల్సి వచ్చింది అనుకోండి, ఎక్కడికి?
సిడి డాన్ దగ్గరికి మళ్ళీ వచ్చేయాల్సి వచ్చింది అనుకోండి, నేను ఎలా ఉంటుంది? నిన్న మొన్నటిదాకా కారులో తిరిగి గౌకుని ఎవరైనా అడిగితే ఒక 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండి, ఏదైనా ఒక సంఘం పరిచర్య మందిరం కట్టుకుంటున్నారంటే ఎంతో కొంత సాయం చేయగలిగే పరిస్థితి ఉండి, ఒక్కసారి నేను కిందకి వెళ్ళిపోయి ఏమంటే ఒక 100 రూపాయలు ఉంటే సాయం చేయండి అనే పరిస్థితి నాకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది ఏమండి? ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు పైకి ఎక్కారు చూసారా, ఎక్కినప్పుడు సరిగ్గా సరైన ఆలోచనలు చేయకపోతే మీరు కింద దిగాల్సి వస్తుంది. పైకి వెళ్ళాలి ఎప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి రాకూడదు. ఏమండి నాకు తెలియగలుగుతాను, మీరు అలాంటి శాపనాకారాలు పెడుతున్నారు ఏంటండి? శాపనాకారాలు పెట్టలేదండి, జాగ్రత్త చెప్తున్నాను. ఆపరేషన్ చేసే ప్రతిసారి డాక్టర్ ఏం చెప్తారో తెలుసా? ఈ ఆపరేషన్ చేస్తున్నాం, దీనికి ఇంత పర్సెంటేజ్ ప్రమాదం ఉంది, ఆ ప్రమాదానికి మీరు ఒప్పుకుంటే మేము ఆపరేషన్ చేస్తామని మనతో సంతకం పెట్టించుకునే కదా ఆపరేషన్ చేస్తున్నాడు. అంటే దాంట్లో సేఫ్టీ ఎంత ఉందో, మేలు ఎంత ఉందో అంతే రిస్క్ కూడా ఉందని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడి సన్నిధిలో మీరు ఎదిగారు. దేనివల్ల ఎదిగారు? ఏమ్మా, ప్రార్థన చేయడం, కష్టపడడం, పరిగెట్టడం, ప్రయాసపడడం వల్ల ఎదిగారు కదా. ఇప్పుడు ఎదిగిన తర్వాత సతికిలు పడిపోయాం. ఎదగడం అంటే ఏదో హిమాలయ పర్వతాలంత ఎదిగిపోలా, ఏదో కొంచెం 4 మెట్లు వేసాం. ఇప్పుడు అక్కడి నుంచి మనం కిందకి వచ్చేయడానికి ఎంత టైం పడుతుంటారా? ఒక్క గాలి వంచాలా మొత్తం 100 సంవత్సరాల నుంచి ఎదిగిన చెట్లు కూలిపోవడానికి? 100 సంవత్సరాల నుంచి ఎదిగింది చెట్టు మహావృక్షం అయిపోయింది, ఆ గాలివానికి పడిపోయిందండి. ఎందుకు పడిపోతున్నాం? ఎందుకు పడిపోతున్నాం అంటే, ఆ మొదటి రోజుల్లో ఆ కష్టానికి చేసిన ప్రార్థన ఈరోజు సుఖానికి మనం చేయట్లా. ఏదో కొద్దిగా వెసులుబాటుకి మనం అంత తీవ్రమైన ప్రార్థన చేయలేకపోతున్నాం. వాళ్ళకి భయపడకండి. ఇప్పుడు గనక మీరు ప్రార్థన చేయకపోతే మిగిలిన పని ముగించడం మీ వల్ల కాదు. ఆయన మహాభయంకరుడు, ఆయన తప్పకుండా మీకు సాయం చేస్తాడు. ఈ గోడ పూర్తి చేయడానికి మీకు శక్తినిస్తాడు అన్నాడు. మధ్యలో ఉంటున్న మీ అందరితో చెప్తున్నాడు దేవుడు. మీరు మొదట ఎలాగైతే తీర్మానం చేసుకుని ఎలాగైతే భారం తెచ్చుకున్నారో, ఇప్పుడు కూడా అదే భారం నువ్వు తెచ్చుకోకపోతే ఈ మిగిలిన పని అవదో. ఇప్పుడు నాతో నేను ప్రభు దగ్గర అడుగుతున్న మాట అదే, ప్రభు నాకు అలా బలం సరిపోవట్లేదు, శక్తి సరిపోవట్లేదు, నాకు శక్తినివి, శక్తినివి, ఆ పని చేయడానికి కావలసిన బలాన్ని నాయన. పని కాళ్ళ దగ్గరికి ఎప్పుడూ రాదు, ఆ పనిని నువ్వే సృష్టించుకోవాలి, ఆ పనిలో నువ్వే దేవుని కొరకు నిలబడాలి. ఇప్పుడు ప్రభు గనక మీకు సాయం చేస్తే గోడ అద్భుతంగా పూర్తయిపోతుంది. మీ చుట్టూ అపవాది రాకుండా ప్రాకారం కట్టబడిపోతుంది. యేసు రక్తమే జయం. మీరు ఇప్పుడు ఆగిపోతే దూకడానికి వాడికి మీరే చేజేతులారా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఆగకూడదు. కష్టాల చీకటిలో దారి కనరాకపోయినా, నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా, కష్టాల చీకటిలో దారి కనరాకపోయినా, నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా, నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా బాధలన్నిటిలో నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా, నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి పూట,
చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. కరువైనా కరువైనా బరువైనా విడిచిపోను ప్రభుబాట, విడిచిపోను ప్రభుబాట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. హల్లెలూయా 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 హల్లెలూయా. నాగను ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. నేను ఆగను తండ్రి. నీ పరిస్థితులు నీకు అనుకూలంగా ఎందుకుంటాయి? అపవాది నిన్ను గెలవడానికి ఎందుకు చూస్తాడో, అపవాది నిన్ను ఓడించడానికే చూస్తాడో. ఆడి ముందు దేవుణ్ణి సిగ్గుపరచుకో, ఆడి ముందు దేవుణ్ణి అవమానపరచుకో. వాడి ఎదుట నువ్వు సన్నగిలిపోయి నీ దేవునికి మహిమ రాకుండా చేయకో. ప్రభువా, నేను శక్తి తెచ్చుకుంటాను ప్రభువా, ప్రభువా నేను ఓపిక తెచ్చుకుంటాను ప్రభువా, ప్రభువా నేను బలము తెచ్చుకుంటాను ప్రభువా, ప్రభువా నీ కోసం నిలబడతాను. నేను ఎక్కుతాను, దాంట్లోంచి ఇంకో 10 మెట్లు 4 మెట్లు ఎక్కించిన దేవుడు ఉన్నాడు చూసారా? దేవుడి స్తోత్రం చెప్పండి. 4 మెట్లు ఎక్కించిన దేవుడు ఉన్నాడు కదా. దేవుడు అంటాడు ఇంకొక 6 మెట్లు ఉన్నాయి, ఎక్కుతావా అన్నాడు. అక్కడి నుంచి దిగుతావా, 6 మెట్లు ఎక్కుతావా? మొదట ఈ 4 మెట్లు ఎక్కడానికి ఏ భారం తీసుకున్నావో, ఇప్పుడు 6 మెట్లు ఎక్కడానికి నువ్వు అలా భారం తీసుకుంటే బహుతరాలకు నీ కుటుంబం దీవించబడిన కుటుంబం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 6 మెట్లు ఎక్కడానికి ఓపిక పట్టు. శరీరం లాగుతుంది, స్నేహితులు లాగుతారు, బంధువులు లాగుతారు, అన్నదమ్ములు లాగుతారు, అక్క చెల్లెళ్ళు లాగుతారు. వీళ్ళందరూ నిన్ను వెనకలాగానే చూస్తారు. మహాదేవుడు మనకు తోడై ఉన్నాడు, భయపడకో. నువ్వు అక్కడి నుంచి పడిపోతున్నట్టు వాడు క్రియేట్ చేస్తాడు. అక్కడి నుంచి నిన్ను వెనక్కి లాగాలని చూస్తున్నట్టుగా చూస్తాడు. నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, భయపడకో. నీ దేవుడు మహాశక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మహాశక్తి గల దేవుడు నీ దేవుడు. ఓపిక తెచ్చుకో, ఓపిక తెచ్చుకో.